రకరకాల వైరస్ భయాలు, క్రమంగా తగ్గుతున్న భూసారం, క్రమంగా మారుతున్న జాతీయ, అంతర్జాతీయ వ్యాపార పరిస్థితులు కోనసీమను చావుదెబ్బ తీయనున్నాయా? పచ్చటి ఈ ప్రాంతం క్రమంగా రియల్ ఎస్టేట్ గుప్పెట్లోకి జారిపోనుందా? ఇప్పుడు అక్కడ భయాలు జనాన్ని పీడిస్తున్నాయి. ఇంత గొప్ప పచ్చని ప్రాంతం ఇప్పుడు స్వార్థపరుల వ్యాపార జ్వాలలో కాలిపోనుందా? అసలు కోనసీమ చరిత్ర ఏమిటి? ఈ వివరాలు, విశేషాలు చాలా ఆసక్తికరం. కోనసీమ అనగానే అందరికీ ముందుగా కొబ్బరి చెట్లే గుర్తుకు వస్తాయి. కోనసీమ చాలా తరాలుగా కొబ్బరి సాగులో తలమునకలై ఉంది. 1,00,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరుచుకున్న కొబ్బరి తోటలు, గోదావరి పంట కాలువలు, పచ్చని పొలాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది. కోనసీమకు కొబ్బరి తోటలకు 3 శతాబ్దాలకు పూర్వమే అనుబంధం ఏర్పడిందని చెబుతారు. కోనసీమ భౌగోళికంగా ఓ ద్వీపంలా ఉంటుంది. 3 వైపులా గోదావరి పాయలు ప్రవహిస్తుంటాయి. వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయల ప్రవాహం కోనసీమను సస్యశ్యామలం చేసింది. మరో దిక్కున బంగాళాఖాతం ఉంది. బంగాళాఖాతం తీర ప్రాంతం కావడంతోనే కొబ్బరి సాగు మొదలైందని కొందరి అభిప్రాయం. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి తూర్పు ఆసియా దేశాల నుంచి తుఫాన్లు, ఇతర సందర్భాలలో కొబ్బరికాయలు కొట్టుకువచ్చి ఉంటాయని తమ పూర్వీకులు అంటుండేవారని అక్కడి పెద్దల మాట. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ చాలామంది దీనితో ఏకీభవిస్తున్నారు. సముద్రం ద్వారా కొట్టుకువచ్చిన కొన్ని కొబ్బరికాయలు కోనసీమ ప్రాంతంలో మొలిచాయని, వాటి కాయలు తమకు ఉపయోగపడటంతో రాను రాను స్థానికులు కొబ్బరి సాగు చేశారన్న అంచనాలు ఉన్నాయి. కోనసీమ చాలా తరాలుగా కొబ్బరి సాగులో తలమునకలే ఉంది. స్థానికుల జీవితాల్లో ఇదొక భాగమైపోయింది. కొబ్బరి ఆకులతో ఇళ్లు వేసుకుని ఉంటారు. కొబ్బరి పీచును వివిధ రకాలుగా వాడతారు. కొబ్బరికాయల విక్రయంతో బతుకు సాగిస్తుంటారు. చెట్టు కొడుకు కన్నా మిన్నా అని కొందరు అంటుంటారంటే అది వారికి ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. 10 కొబ్బరి చెట్లు ఉంటే జీవనం సాఫీగా సాగిపోతుందని కూడా స్థానికులు భావిస్తుంటారు. కొబ్బరి సాగవుతున్న మొత్తం విస్తీర్ణంలో దాదాపుగా 45% కోనసీమలోనే ఉంది. ఉత్పత్తిలోనూ, ఉత్పాదకలోనూ కోనసీమ దేశంలోనే గుర్తింపు పొందింది. దీనికి ప్రధాన కారణం గోదావరి తీర ప్రాంతం కావడం వల్ల నేల స్వభావం కొబ్బరికి అనుకూలంగా ఉండటమేనని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. టెంకాయలకు పండుగల సీజన్లో డిమాండ్ కనిపిస్తుంది. వాటిలో కూడా నాణ్యతను బట్టి ధర ఉంటుంది. ధర లేని సమయంలో రైతులు కొబ్బరిని ఇలా 6 నెలలు ఉంచిన కురిడి ధర ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముతారు. వాతావరణం పొడిగా ఉంటే కురిడి కొబ్బరికి ఏడాది పొడవునా మార్కెట్ ఉంటుంది. నీటి కొబ్బరికాయను కొట్టి అరపల మీదకు పేర్చి ఎండు కొబ్బరి తయారు చేస్తారు. దీనికి నిరంతర ధర ఉంటుంది. కొబ్బరి నూనె తయారీలో దీన్ని అధికంగా వినియోగిస్తారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న కోనసీమ కొబ్బరి పంటను తెల్లదోమ కాటు వేసి విపరీతంగా నష్టం తెస్తోంది. ఇంకా కొన్ని రకాల వైరస్లు వ్యవసాయ స్థితిని దెబ్బతీస్తున్నాయి. దీంతో పాటు క్రమంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ట్రెండ్ సైతం కొబ్బరి తోటలను మింగేస్తోంది. ఈ క్రమంలో దీని భవిష్యత్తు ఏమిటా అన్న ఆందోళన ఇప్పుడు క్రమంగా ఇక్కడ పెరుగుతోంది.